అందరికీ నమస్కారం. వివేక సర్వీస్ సొసైటీ మరియు ధృతి సాహిత్య సాంస్కృతిక సామాజిక సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి నెల నందివర్ధనం కార్యక్రమానికి 92వ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినటువంటి పెద్దలు అంబటి మురళీకృష్ణ గారు, ఈ సంస్థ స్థాపకులు, అలాగే ఆయన మిత్ర బృందం, ఈ నిర్వాహకులుగా ఉన్నటువంటి పెద్దలు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసిన అందరికీ కూడా నమస్కారం, జై హింద్. అలాగే ఈ ఆహుతులలో ఉన్నటువంటి శ్రీమతి సుభాషిణి గారు, లక్ష్మీ సుభాషిణి గారు, ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు. అందరికీ కూడా అందరినీ ఇలా కలుసుకోవడం ఒక మంచి సందర్భంగా నేను భావిస్తాను, మంచి అవకాశంగా నేను భావిస్తాను. మురళీకృష్ణ గారు చాలా కాలంగా తెలుసు, గత 20-30 సంవత్సరాలుగా ఆయన కార్యక్రమాలు ఇవన్నీ కూడా. గతంలో బాపట్లలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఒకదానికి నన్ను పిలిచారు. ఉమెన్స్ డే సందర్భంగా నేను శ్రీశైలం నుంచి రావడం జరిగింది. ఆ తర్వాత కూడా ఆయన కార్యక్రమాలని చూడటం, ఫాలో అవ్వడం ఇదంతా జరుగుతూ ఉంది. ఒక మంచి అభిరుచితోటి, మంచి సామాజిక స్పృహతో కూడినటువంటి సాహిత్యాన్ని ప్రమోట్ చేస్తూ ఒక సిరీస్ ఆఫ్ లెక్చర్స్ని 92 ఏర్పాటు చేయడం, వాటిని రికార్డ్ చేసి పుస్తకాల రూపంలో తీసుకురావడం అనేటువంటిది నిజానికి చాలా పెద్ద శ్రమతో కూడినటువంటి ఒక పెద్ద పరిశ్రమగా నేను భావిస్తాను. అటువంటి పరిశ్రమని విజయవంతంగా కొనసాగిస్తూ ఈ సంస్థని ఇక్కడ బాపట్లలో ఒక యాక్టివ్గా నడుపుతున్నటువంటి మురళీకృష్ణ గారికి అభినందనలు. అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరొకసారి ధన్యవాదాలు. నాకు ఇచ్చినటువంటి అంశం దళిత స్త్రీవాదం, విస్తృతి విభిన్నతలు అనేటువంటిది ఇచ్చారు. అయితే నేను దానిలో భాగంగా ఉండడం వల్ల నాకు ఒక సౌలభ్యం ఉంది, అలాగే ఇబ్బంది కూడా ఉంది. ఇంకా నేను ఫలానాది రాశాను అని చెప్పుకుంటూ పోవాలి, అదొక ఇబ్బంది. అయితే దానిలో ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల దాన్ని ఎక్కువగా చెప్పడానికి, లోతుగా మాట్లాడడానికి కూడా ఒక సౌకర్యం నాకు. దళిత స్త్రీవాదం వచ్చినటువంటి దళిత స్త్రీవాద సాహిత్యం రావడానికి వెనుక ఉన్నటువంటి నేపథ్యం, దాని బ్యాక్గ్రౌండ్, ఎటువంటి పరిస్థితుల్లో దళిత స్త్రీలు రచయిత్రులుగా, కవయిత్రులుగా, ఆలోచనాపరులుగా బయటకు వచ్చారు, ఎమర్జ్ అయ్యారు అనేటువంటిది మనం ముందు మాట్లాడుకున్న తర్వాత ఆ సాహిత్యంలోకి వెళ్తే బాగుంటుంది. ఆ పరిస్థితులు, దాని వెనుక సైద్ధాంతికమైనటువంటి అంశాలు, నేపథ్యం మాట్లాడుకున్న తర్వాతే మనం సాహిత్యానికి ఆ రిఫ్లెక్షన్స్ని మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నేను అనుకున్నాను. అయితే మనకి చెప్తున్న విషయాలు ఏంటంటే, దళిత స్త్రీవాద సాహిత్యం, ఇక్కడ స్త్రీవాదం వచ్చాక, స్త్రీవాదం 90sలో వచ్చింది. స్త్రీవాద సాహిత్యం ముఖ్యంగా 90లలో బాగా ఫోర్స్గా వచ్చింది. అలాగే దళిత సాహిత్యం కూడా 90ల్లో రెండు సైమల్టేనియస్గా, ఒక పక్క స్త్రీవాదం, మరొక పక్క దళితవాదం ఉధృతిగా అస్తిత్వ ఉద్యమాల క్రమంలో అస్తిత్వ ఉద్యమ సాహిత్యం కూడా వచ్చిందని చెప్పేసి మనం అనుకుంటాం. అయితే అక్కడ రెండింటిలో కూడా స్త్రీవాద సాహిత్యంలో, స్త్రీవాదంలో దళిత స్త్రీలు ఏంటి, ఎక్కడ ఉన్నారు అనేటువంటిది మనకు కనిపించదు. వాళ్ళ ప్రజెన్స్ మనం మిస్ అవుతాం. అలాగే దళిత సాహిత్యం వచ్చిన తర్వాత కూడా దానిలో పురుషులే కనిపిస్తారు, దళిత స్త్రీలు కనిపించరు. అటు స్త్రీవాద సాహిత్యంలో దళిత స్త్రీలు లేరు, దళిత సాహిత్యంలో కూడా దళిత స్త్రీలు లేరు. వీళ్ళిద్దరూ నిజంగా రాయలేదా, నిజంగానే వాళ్ళు అక్కడ దాకా రాలేదా అనేది పెద్ద క్వశ్చన్. అయితే ఇటీవల వచ్చిన కొన్ని పుస్తకాలు కానీ, కొంత పరిశోధన నేను కూడా వెనక్కి వెళ్ళి ప్రోబ్ చేసి దాని మీద కొంత రీసెర్చ్ చేసిన తర్వాత వీళ్ళు కనిపించకపోవడం అనేటువంటిది జస్ట్ యాదృచ్ఛికం. స్త్రీవాద సాహిత్యంలో కానీ, దళిత సాహిత్యంలో కానీ దళిత స్త్రీలు కనిపించకపోవడం అనేటువంటిది ఒక యాదృచ్ఛికం. దళిత స్త్రీలు రచయిత్రులుగా,
ముఖ్యంగా ఉద్యమకారులుగా ఉన్నటువంటి నేపథ్యం చాలా పెద్దది. చాలా వెనక్కి వెళ్తే ఫూలే కాలం నుంచి మనకి మహాత్మా జ్యోతిరావు ఫూలేని ఈ సోషల్ రిఫార్మ్ మూమెంట్కి మనం ఫాదర్ ఆఫ్ సోషల్ రిఫార్మ్ మూమెంట్ అనవచ్చు, 19th century. అప్పుడు ఫూలే సత్యశోధక సమాధిలో దళిత స్త్రీలు ఉన్నారు. ఫూలే ప్రారంభించినటువంటి సత్యశోధకలో స్త్రీ విభాగానికి సావిత్రిబాయి ఫూలే అధ్యక్షురాలుగా ఉన్నారు. అలాగే స్త్రీలు చాలామంది ఉన్నారు, అన్ని వర్గాల స్త్రీలు ఉన్నారు. వాళ్ళలో దళిత స్త్రీలు కూడా ఉన్నారు. వాళ్ళలో మనకి తారాబాయి షిండే అనేటువంటి ఒక మహర్ స్త్రీ ఉంది, తారాబాయి షిండే. ఆమె చాలా రాడికల్ రైటరు, రాడికల్ యాక్టివిస్ట్గా తర్వాత పరిణామం చెందారు. సత్యశోధకు నుంచి వచ్చిన ఆమె ఒక మహర్. అలాగే ముక్తాబాయి అనే ఒక అమ్మాయి, ముక్తాబాయి అనేటువంటి ఒక చిన్న అమ్మాయి, 13 ఏళ్ళ అమ్మాయి. ఆ రోజుల్లో ఫూలే సావిత్రిబాయి ఫూలే ప్రారంభించినటువంటి పాఠశాలల్లో చదువుకుని వారితో పాటు కలిసి ఉండి ఆ ఉద్యమాల్లో ఉంది. 13 ఏళ్ళకే ఆమె బ్రాహ్మణ వాదం మీద, ఈ దేశంలో ఉండేటువంటి కుల వ్యవస్థ మీద ఒక మంచి వ్యాసం, ఆలోచనాత్మకమైనటువంటి వ్యాసం రాసింది. అలాగే మనకి ఫాతిమా షేక్ దళిత స్త్రీ కాకపోయినప్పటికీ కూడా ఆమె ఒక ముస్లిం స్త్రీగా ఆ రోజుల్లో వారితో పాటు పనిచేశారు. వారికి పాఠశాల ప్రారంభించడానికి, మొట్టమొదటి పాఠశాల ప్రారంభించడానికి స్థలం ఇచ్చారు, వాళ్ళకి షెల్టర్ ఇచ్చారు. ఇంట్లో నుంచి ఫూలే దంపతులను బయటకు పంపితే వాళ్ళకి ఎవరూ ఇవ్వకపోతే వాళ్ళు రోడ్డున పడినప్పుడు ఈ ఫాతిమా షేక్ ఆమె సోదరులు వాళ్ళని దగ్గరికి తీసుకొని వాళ్ళకి షెల్టర్ ఇచ్చి స్కూల్స్ ఏర్పాటు చేయడానికి సహకరించారు. ఫాతిమా షేక్ కేవలం అక్కడ ఆ రోజుల్లో, ఇప్పుడు మనము ఇదంతా జరిగిన తర్వాత, గుజరాత్ జరిగిన తర్వాత, లేకపోతే బాబ్రీ మసీద్ 92, ఇవన్నీ జరగకముందు ముస్లిమ్స్ గురించి అంటే ఈ నేపథ్యంలో ఫాతిమా షేక్ చూడకూడదు. ఈ నేపథ్యంలో ఇదంతా తర్వాత జరిగింది. అప్పటికి ముస్లిం స్త్రీలు పరదాలు ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా కొంత వెసులుబాటు, ఇప్పటికంటే కొంత అణచివేత కానీ ఇవన్నీ కూడా లేకుండా కొంత స్వేచ్ఛగా ఆలోచించారని చెప్పి అనిపిస్తుంది. ఆమె సమాజాన్ని ధిక్కరించి బయట సమాజాన్ని మాత్రమే కాదు, తన సంప్రదాయ ముస్లిం సమాజాన్ని కూడా ధిక్కరించి ఫూలే దంపతులకు సహకరించి వాళ్ళంతా మదరసా విద్యని అభ్యసిస్తుంటే ఆమె ముస్లింలకే కాదు ఎవరికైనా కూడా మతపరమైన విద్య కాకుండా మోడర్న్ ఎడ్యుకేషన్ కావాలి, రిలీజియస్ ఎడ్యుకేషన్, మదరసా విద్య కాకుండా, ఓరియంటల్ ఎడ్యుకేషన్ కాకుండా మోడర్న్ ఎడ్యుకేషన్ కావాలి, ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వాళ్ళకి ఇవ్వాలి. ఇచ్చినప్పుడే వాళ్ళు ఆధునికత వైపు వెళ్తారు. వాళ్ళ చుట్టూ ఉన్నటువంటి ఈ సంప్రదాయాలు, ఆచారాలు ఇవన్నీ కూడా వాటిని ఛేదించుకుని వాళ్ళు ఒక సామాజిక మార్పుకి గురవుతారని చెప్పేసి ఆమె వాదించి వాళ్ళకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలని చెప్పేసి చెప్పి అలా ఆవిడున్నారు. ఆ తర్వాత సత్యశోధక సమాజ్ నెక్స్ట్ ఫేజ్లో ఫూలే సావిత్రిబాయి ఫూలే వాళ్ళంతా చనిపోయాక సావిత్రిబాయి రోడే అని చెప్పేసి ఒక ఆమె వచ్చారు సత్యశోధకలోనే. సావిత్రిబాయి రోడే ఆమె ఒక సంచార జాతి స్త్రీలు, పురుషులు కూడా ఈ రోజుకి కూడా వాళ్ళు ఏమి రాశారు, ఏం మాట్లాడారు, వాళ్ళకి ఎటువంటి సామాజిక చైతన్యం ఉంది అంటే మనం చెప్పడానికి లేదు, ప్రశ్నార్థకం. అయితే ఆ రోజుల్లో 19th century చివరి భాగంలో సావిత్రిబాయి కూడా చనిపోయిన తర్వాత ఈ సావిత్రిబాయి రోడే అనేటువంటి సంచార జాతి స్త్రీ, రామోషి, ఆమె సంచార జాతి పేరు రామోషి అనేటువంటి సంచార జాతి. ఆమె సత్యశోధకు బాధ్యతలను ముందుకు తీసుకెళ్ళింది, వాళ్ళ లెగసీని ముందుకు తీసుకెళ్ళింది. ఆమె ఎవరు అంటే ఫూలే మీద హత్య చేయమని పంపించినటువంటి ఇద్దరిలో ఒక ఆయన రామోషి తెగకు చెందినటువంటి వ్యక్తి ఉన్నాడు, దొండీబా రోడే అని పేరు, దొండీబా రోడే. ఆ దొండీబా రోడే ఇంకొక ఆయన ఉంటాడు, కుంబార్, దొండీరామ్ కుంబార్. వాళ్ళిద్దరూ ఫూలే గారిని చూసిన తర్వాత ఈ హత్యా ప్రయత్నాన్ని విరమించుకొని ఆయనకి ఫాలోవర్స్ అయిపోతారు. వాళ్ళల్లో దొండీబా రోడే ఫూలేకి పర్సనల్ సెక్యూరిటీ గార్డ్గా మారుతాడు.
ఆయన కోడలే ఈ సావిత్రిబాయి కూడా. ఆమె మామగారి నుంచి తెలుసుకొని ఆమె ఈ సామాజిక ఉద్యమాల వైపు పనిచేసింది. ఇట్లా అంత పెద్ద చరిత్ర ఉంది. దళిత స్త్రీలు ఉద్యమాల్లోకి రావడానికి ఇంత పెద్ద చరిత్ర ఉంది. ఆ తర్వాత అంబేద్కర్ ప్రారంభించినటువంటి పీపుల్స్ మూమెంట్స్, పాపులర్ మూమెంట్స్ ఉన్నాయి. అంబేద్కర్ ఒక పెద్ద కాన్వాస్ మీదకి ఇంటర్నేషనల్ రౌండ్ టేబుల్ అక్కడ దాకా రాకముందు ఆయన వీధి పోరాటాలు చేశారు. ఒక పీపుల్స్ మూమెంట్స్ నడిపారు. ఆ పీపుల్స్ మూమెంట్స్లో ముఖ్యంగా ఆయన ఎక్కువగా రిలై అయింది, ఎక్కువగా ఆధారపడింది స్త్రీల మీద. స్త్రీలలో కూడా దళిత స్త్రీల మీద ఎక్కువగా రిలై అవుతారు. మనం బేబీ కామ్లే రాసినటువంటి పుస్తకం ఉంది, ఆమె ద ప్రిజన్స్ వి బ్రోక్ అని చెప్పేసి ఆమె ఆత్మకథ తెలుగులో కూడా వచ్చింది, మా బతుకుల పేరుతో వచ్చింది బేబీ కామ్లే. దానిలో తెలుస్తుంది మనకి 1920s ఆయన పీపుల్స్ మూమెంట్ ప్రారంభించి ఒక సంస్కరణ, అంతర్గత సంస్కరణ, దళిత సమాజంలో అంతర్గత సంస్కరణ రావాలి. అలాగే బహిరంగంగా కూడా బయట వాళ్ళ హక్కుల కోసం పోరాటాలు చేస్తూనే మరోపక్క అంతర్గతంగా ఆ సమాజంలో కొన్ని సంస్కరణలు తేవాలి. పరిశుభ్రత, విద్య, తర్వాత కొన్ని అలవాట్లను మాన్పించడం, ఇటువంటివి చేస్తూ దానికి స్త్రీలను ఎక్కువగా ఆయన సమీకరించాడు. దానిలో ముఖ్యంగా దళిత పురుషులు మద్యపానాన్ని, తాగుడు అలవాట్లు మానేయాలి. తర్వాత కొన్ని ఇవి ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, ఆ మూఢనమ్మకాలన్నీ వదిలేయాలి. తర్వాత పరిశుభ్రంగా ఉండాలి. దళిత మొత్తం ఆ సమాజం అంతా కూడా పరిశుభ్రంగా ఉండాలి. పాత బట్టలు అయిపోయినా, చిరిగిపోయిన బట్టలైనా కూడా కుట్టుకుని శుభ్రంగా ఉతుక్కుని పరిశుభ్రత పాటించాలి. అలాగే పిల్లల్ని స్కూల్స్కి పంపించాలి. ఖచ్చితంగా స్కూల్స్కి పంపించే బాధ్యత తల్లులు తీసుకోవాలి. అలాగే ఈ గొడ్డు మాంసం అనేది ఒక పెద్ద విషయం ఆ సమాజంలో. అది తినడం వల్లనే వీళ్ళని తక్కువగా చూస్తున్నారనే ఇది కూడా, అది పూర్తిగా నిజం కాకపోయినా అది ఒక ఆర్థిక వ్యవస్థలో భాగమే అయినప్పటికీ కూడా అది ఒక స్టిగ్మాగా మారినటువంటి పరిస్థితిలో ఆ చచ్చిన గొడ్డు మాంసాన్ని తినొద్దు అని చెప్తారు. చెప్తే పురుషులు వ్యతిరేకిస్తారు. అంబేద్కర్ వ్యతిరేకించి మరేం తినాలి, ఏం తిని బతకాలి, అది ప్రధానమైనటువంటి ఆహారంగా ఉంది. ఆ గొడ్డుని, చచ్చిన వాటిని రిమూవ్ చేసే పని మనకి వంశపారంపర్యంగా లేకపోతే కులాచారంగా, కుల వృత్తిగా వస్తున్నది. దాన్ని పడేసి, దాన్ని మాంసం తీసుకుని మిగతాది పడేసి దాన్ని తెచ్చుకొని తినడం, వాళ్ళేం పెద్దగా డబ్బు అదంతా ఇచ్చే పరిస్థితి కాదు, అదే వాళ్ళకి వేతనంగా ఉంటుంది. చచ్చిన గొడ్డుని వాళ్ళకి అప్పగిస్తే ఆ మాంసం కోసుకొని తెచ్చుకుంటారు, తట్టల్లో వేసుకొని తెచ్చుకుంటారు. ఆ తట్టల్లో నుంచి ఆమె వర్రిస్తుంది, బేబీ కామ్లే. తట్టలో పెద్ద పెద్ద మాంసం ముక్కలు వేసుకుని ఆ పని చేసి అదంతా కోసి తీసుకుని వస్తుంటే ఆ రక్తం వాళ్ళ తల్లో నుంచి కారుతుంది. ఆ చెమట, రక్తం అన్నీ కూడా కలగలిసిపోయినటువంటి పరిస్థితి. తెచ్చుకొని వండుకొని ఎండబెట్టుకుని తింటుంటారు. అయితే ఈ పురుషులు వ్యతిరేకిస్తారు. అది తినకపోతే ఏం తినాలి, మరి చచ్చిపోతాం, ఏమి లేదు కాబట్టి ఆకలికి అలమటించి చస్తామంటారు. అంటే అంబేద్కర్ అంటారు, చచ్చిపోయినా పర్వాలేదు, మిగిలిన వాళ్ళు ఆత్మగౌరవంతో బతుకుతారు. అది చాలా ముఖ్యమైన విషయం. చచ్చిపోయినా పర్వాలేదు, ఆత్మజ్ఞానంతో మిగిలిన వాళ్ళు ఈ పోరాటంలో, ఈ స్ట్రగుల్లో మిగిలిన వాళ్ళకి ఆత్మగౌరవం దక్కుతుంది అంటారు. దాన్ని స్త్రీలు పాటించారు, పురుషులు పాటించలేదు. స్త్రీలు పాటించి ఆ గొడ్డు మాంసం దాన్ని అవాయిడ్ చేయడం, తర్వాత చచ్చిన శవాలని అంతిమ సంస్కారం, మిగతా కార్యక్రమం అంతా వీళ్ళే చేయాలి. ఆ పని కూడా కులవృత్తి, ఆ కులవృత్తులన్నింటినీ మానేయమని చెప్తారు. చచ్చిన గొడ్డును తీసుకెళ్ళటం మానేయాలి. చచ్చిన మనుషుల్ని ఎవరు మనుషులు వాళ్ళే కాల్చుకుంటారు, ఎవరు మనుషులు వాళ్ళే అంత్యక్రియలు, దహన సంస్కారాలు చేసుకుంటారు, ఎవరి పని వాళ్ళదే. అది మానేయమంటే ఇవన్నీ కూడా మానేస్తారు. ఈ స్త్రీలు అంబేద్కర్ వైపు నిలబడ్డారు. ఆ క్రమంలో వాళ్ళు అద్భుతమైన సాహిత్యాన్ని సృష్టించారు. అందులో బేబీ కామ్లే ఒక ఆమె, ఊర్మిళ పవార్ ఒక ఆమె, ఇంకా చాలామంది మనకి చెప్పుకుంటూ పోతే ఇలా అది ఒకటి. తర్వాత
ఆయన స్త్రీల పరంగా ఒక ఆర్గనైజేషన్ ఉండాలని చెప్పేసి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్స్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్ ఫెడరేషన్ ఏర్పాటు చేసి దానిలో ఆ స్త్రీలే పనిచేస్తూ వాళ్ళ డిమాండ్స్ని బయట ప్రభుత్వానికి అప్పుడున్నటువంటి కలోనియల్ గవర్నమెంట్కి వాళ్ళు అప్పీల్ చేయడం, కొన్ని సాధించుకోవడానికి వాళ్ళని ఎంకరేజ్ చేయడం ఎంతగా అంటే ఆ స్త్రీలు ఇప్పుడున్నటువంటి స్త్రీవాదం మనకి 90sలో లేకపోతే ప్రజెంట్ ఉన్నటువంటి స్త్రీవాదం చాలా రాడికల్ అని చెప్పేసి మనం అనుకుంటాం. చాలా రాడికల్, వీళ్ళన్నీ చాలా హక్కుల గురించి మాట్లాడతారు, ప్రతి దాన్ని మాట్లాడతారు, చాలా పర్సనల్ అనుకునే దాన్ని కూడా దాన్ని పొలిటికల్ ఇది మాట్లాడతారని చెప్పేసి అనుకుంటాం. కానీ 1939, 38, 39 ఆ ప్రాంతంలో ఈ ఆల్ ఇండియా షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్ స్త్రీలు ఎటువంటి డిమాండ్స్ చేశారంటే స్కూల్స్లో పిల్లలకి ఇవ్వాలి, చదువు ఉచిత నిర్బంధ విద్యను ఇవ్వాలి. తర్వాత ఉమెన్కి లోకల్ బాడీస్లో, దళిత స్త్రీలకి లోకల్ బాడీస్లో రిప్రజెంటేషన్ ఇవ్వాలి. తర్వాత ఫ్యామిలీ ప్లానింగ్, కుటుంబ నియంత్రణ అనేటువంటిది ప్రభుత్వం నిర్బంధంగా అమలు చేయాలి, బహుభార్యాత్వాన్ని నిషేధించాలి అని చెప్పడంతో పాటు మా పిల్లలు, మా ఆడపిల్లలు, మా మగపిల్లలు ఆ రోజుల్లో ఉండేటువంటి అంటరాంతనం కారణంగా పబ్లిక్ స్పేస్లో, పబ్లిక్ స్పియర్లో వెళ్ళినప్పుడు వాళ్ళని కొట్టడం, భౌతిక దాడులు గురవుతారు, వాళ్ళని కొడతారు. వాళ్ళు వేరే వాళ్ళ స్ట్రీట్స్లో నడిస్తే కొడతారు, కనపడితే కొడతారు. అందుకని వాళ్ళు చిన్న చిన్న ఆయుధాలు ధరించేటువంటి హక్కు ఇవ్వాలి. ఆ ఆయుధాలు ఏంటంటే చిన్న కత్తి, బ్లేడ్ లాంటివి. అది ఆడపిల్లలు వాళ్ళ జుట్టులో పెట్టుకునేలాగా, మగపిల్లలు నడుం బెల్ట్లో పెట్టుకునేలాగా ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని అడిగింది. అది ఎంత పెద్ద విషయం చూడండి. ఈరోజుకి స్త్రీవాదం ఈ విషయాలు అడిగిందా? మా స్త్రీలు అందరం కూడా దాడులకు గురవుతాం, అర్ధరాత్రి ఇంటికి రాలేని పరిస్థితి ఉంది, ఇప్పటికి కూడా ఉంది. కానీ ఈరోజు కూడా స్త్రీవాదం అడగని ప్రశ్నలు, ముందుకు తీసుకురాలే సమస్యలు ఆ రోజుల్లో దళిత స్త్రీలు తీసుకొచ్చారు. ఆయుధాలు వాడేటువంటి హక్కును కల్పించమని, అఫీషియల్గా కల్పించమని అడిగారు. తర్వాత జోగిని వ్యవస్థ పేరుతోటి దళిత స్త్రీలు ఒక నిర్బంధ, ఒక ప్రచ్ఛన్న వ్యభిచార కోపంలో మగ్గుతున్నారు. రకరకాల పేర్లు, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. మన దగ్గర జోగిని, బస్వి అని అంటే మహారాష్ట్రలో మరొక పేర్లు ఉన్నాయి. ఆ పేర్లతో మురళి అనే ఆచారం పేరు ఉంది. జోగిని, అక్కడ మురళి, కొన్ని చోట్ల జోగిత, ఇలా రకరకాల పేర్లు ఉన్నాయి. ఆ వ్యవస్థని నిషేధించమని చెప్పేసి అడిగారు. అడగడమే కాకుండా ఈ వాళ్ళ మహాసభలు ప్రజెంట్ బాంబే రెడ్ లైట్ ఏరియాలో ఏర్పాటు చేశారు. రెడ్ లైట్ ఏరియాలో బహిరంగ సభలు ఏర్పాటు చేశారు. ఇదన్నిటికీ బాబాసాహెబ్ అంబేద్కర్ మోరల్ సపోర్ట్ ఇచ్చారు. కొద్ది కాలంలోనే ఆయన ప్రారంభించినటువంటి పీపుల్స్ మూవ్మెంట్లో చాలా మార్పులు వచ్చాయి, చాలా చైతన్యం వచ్చింది. స్త్రీలు అత్యధికంగా చదువుకోవడం మొదలుపెట్టారు, పిల్లల్ని చదివించడం మొదలుపెట్టారు. చాలా రకాలుగా ఇంటర్నల్ రిఫార్మ్స్ వచ్చినాయి, ఇంటర్నల్గా ట్రాన్స్ఫర్మేషన్ వచ్చింది ఆ సొసైటీలో. వస్తే ఆ స్త్రీలకు ఆయన కొన్ని విషయాలు మరిన్ని పర్సనల్గా కూడా చెప్తారు. మీరు ఫలానా ఆభరణాలు ధరించవద్దు. దళిత స్త్రీలు బ్లాక్ మెటల్తో చేసినటువంటి ఆర్నమెంట్స్, ఆభరణాలు వేసుకోవాలి. అంటే గోల్డ్ కొనుక్కునే స్తోమత ఎటు ఉండదు, ఒకవేళ ఉన్నా కూడా గోల్డ్ కొనుక్కోకూడదు, బ్లాక్ మెటలే వేసుకోవాలి. మనకి సినిమా తంగలాంలో కూడా చూపించారు, ఆ బ్లాక్ మెటల్తో ముక్కు పడక పెట్టుకుంటాం, నల్లటిది. తర్వాత వాళ్ళు బొట్టు పెట్టుకోకూడదు. బొట్టు పెట్టుకుంటే ఎర్రటి బొట్టు, గుడ్డటి బొట్టు పెట్టుకోకూడదు. అడ్డబొట్టు, వీపూది బొట్టు పెట్టుకోవాలి. బ్లౌజ్ వేసుకోకూడదు. పవిట, కుడి పవిట వేసుకోవాలి. ఈ ఫలానా స్త్రీలు అంటరాంతనాన్ని ఖచ్చితంగా పాటించడానికి ఈ సమాజం విధించినటువంటి కొన్ని నిషేధాలు, కొన్ని ఆంక్షలు, వాళ్ళ మీద, వాళ్ళ ప్రవర్తన మీద, వాళ్ళ అలంకరణ మీద, వాళ్ళ మొత్తం అటైర్ మీద ఈ సమాజం విధించినటువంటి ఆంక్షల్లో ఆ చీర కట్టు, బొట్టు, ప్రతి దానిలో కూడా ఆంక్షలు. అందుకని బాబాసాహెబ్ అంబేద్కర్ ఆ స్త్రీలకి ఆ బ్లాక్ మెటల్ ఏదైతే మీ కులాన్ని సూచించే విషయంగా ఉందో ఆ బ్లాక్ మెటల్ ఆభరణాలు వేసుకోవద్దని,
వేసుకోవద్దు. ఆభరణాలు లేకపోయినా పర్వాలేదు, బంగారం లేకపోతే లేకపోయేది, అవి వేసుకోవద్దు. అలాగే మీరు బొట్టు పెట్టుకోండి, ఎర్ర బొట్టు అందరితో పాటు పెట్టుకోండి అని చెప్పారు. ఈ పరిశుభ్రతతో పాటు వాళ్ళ అపీరెన్స్ సంబంధించి కూడా చీర మడవల దాకా కట్టుకోండి, పైకి కట్టుకునేవాళ్ళు, చీర పైకి కట్టుకునేవాళ్ళు, లోపల పెట్టికోట్ అడుగులాగా వేసుకోకుండా పైకి కట్టుకునేవాళ్ళు. మనం కూడా చూస్తుంటాం, చాలామంది మన అమ్మమ్మలు వాళ్ళు కట్టుకుంటారు. అయితే కింద మడవం దాకా కట్టుకోండి. 7 గజాల చీరలు కట్టు, 9 గజాల చీరలు కట్టుకోండి. అంటే మిగతా సమాజంలో స్త్రీలు ఎలా ఉన్నారో మీరు అలాగే ఉండండి అని చెప్తారు. ఇవన్నీ కూడా వాళ్ళు పాటించిన తర్వాత వాళ్ళలో గొప్ప ట్రాన్స్ఫర్మేషన్ చూసి బాబాసాహెబ్ అంబేద్కర్ కళ్ళనీళ్ళు. ఇప్పుడు మిమ్మల్ని మహర్షి అని ఎవరు అంటారు? ఎవరు మీ పట్ల అంతరాంతనాన్ని పాటించగలరు? ఇది మార్పు అండి అని చెప్తారు. ఇలా దళిత స్త్రీలు ఉద్యమకారులుగా, సాహిత్యకారులుగా, ఆలోచనాపరులుగా రావడానికి ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్. అందుకనే 90లలో స్త్రీవాదం వచ్చి వాళ్ళు ఈ లేబర్ రూమ్ గురించి, వంటగది గురించి, మరొకటి గురించి మాట్లాడిన తర్వాతే దళిత స్త్రీలు సాహిత్య రంగంలోకి వచ్చారనేది అపోహ మాత్రమే. నేను కూడా అనుకునేదాన్ని. ఇవన్నిటిని అధ్యయనం చేయకముందు నిజమే ఒక ఎవల్యూషన్ జరిగింది. స్త్రీలు సాహిత్య రంగంలోకి వచ్చారు. ఈ స్త్రీలు అంటే ఇతర కులాల స్త్రీలు, ఆధిపత్య కులాల స్త్రీలు, ఆ తర్వాత దళిత పురుషులు వచ్చారు. ఆ రెండింటిలో మేము లేము, తర్వాత వాళ్ళని చూసి మేము వచ్చామని చెప్పేసి ఇది అబద్ధం అని ఈ ఉద్యమాలు ఫూలే ప్రారంభించినటువంటి సత్యశోధక సమాజ ఉద్యమం, బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రారంభించినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ ఫెడరేషన్, షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్స్ ఫెడరేషన్ 1942లో ఆయన నాగపూర్లో ఒక పెద్ద మహాసభ ఏర్పాటు చేశారు షెడ్యూల్ క్యాస్ట్ ఉమెన్స్ ఫెడరేషన్ తరఫున. దానికి 25,000 మంది స్త్రీలు హాజరయ్యారు. 1942లో నాగపూర్లో ఏర్పాటు చేసినటువంటి మహాసభకి 25,000 మంది స్త్రీలు హాజరయ్యారంటే అది చిన్న విషయం కాదు. ఈ రోజుకి కూడా రాదు, ఇప్పుడు రారు అసలు. అప్పుడు అంత పెద్ద చైతన్యం దేశవ్యాప్తంగా వచ్చింది. సరోజినీబాయి డాంగే అనేటువంటి ఆమె దానికి అధ్యక్షుడు. బాబాసాహెబ్ అంబేద్కర్ని ఒక గెస్ట్గా పిలుస్తారు. ఆయన వాళ్ళందరూ చూసి కళ్ళనీళ్ళు పెట్టుకుని, ఇంత పెద్ద చైతన్యం వచ్చినప్పుడు మన సమాజం మారిపోతుంది, ఈ కులం పోతుంది. స్త్రీ ముందు ఉండి, ఉమెన్ లీడర్స్గా ఉండి తమ అంతరంగిక సమస్యలు, కుటుంబంలో సమస్యలు, లేకపోతే తమ సామాజిక సమస్యలు అంతరంగికంగా సంస్కరణ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా ఈ కులం దాని తాలూకు స్టిగ్మా దాన్ని సవాల్ చేసి వాళ్ళు ఈ వ్యవస్థలో ఉండేటువంటి లోటుపాట్లని, ఈ అసమానతల్ని, ఈ వివక్షని, దీన్నంతా కూడా బద్దలు చేసి ఒక కొత్త సమాజాన్ని నిర్మించుకుంటారని చెప్పేసి ఆయన అనుకున్నాడు. అందుకని దళిత స్త్రీలు, నేను చెప్పేది ఇంత పెద్ద హిస్టరీ ఉంది. మన దగ్గర చూసినా కూడా నేను మినుగురులో రాసిన 25 మంది స్త్రీలు, వాళ్ళలో మన ప్రాంతం వాళ్ళు కూడా ఉన్నారు, ఇక్కడ వాళ్ళు ఉన్నారు, బయట రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు, అందరూ ఉన్నారు, ఎక్కువ మంది ఇక్కడ వాళ్ళు. వీళ్ళలో మనకి పుల్లగోర దీనమ్మ అని చెప్పేసి ఆమె సావిత్రిబాయి పూలేకి సమకాలీకురాలు. పుల్లగోర దీనమ్మ అనే ఆమె 90%, ఆల్మోస్ట్ 10% హ్యాండిక్యాప్, ఫిజికల్లీ డిజేబుల్డ్ పర్సన్. ఆమె ఆ రోజుల్లో చిలకలూరుపేటకు దగ్గరలో ఉండేటువంటి ఒక గ్రామం. ఆ రోజుల్లో స్కూల్స్ లేకపోతే ఆమె తండ్రి ఆమెని 10 ఏళ్ల పిల్లని భుజాల మీద ఎత్తుకొని గుంటూరుకి నడిచి వచ్చి ఎన్ని కిలోమీటర్లు గుంటూరు దాకా గుంటూరుకి ఆమెని ఎత్తుకుని భుజాల మీద ఎత్తుకుని నడిచి వచ్చి స్కూల్లో దింపేవాడు, మళ్ళీ తీసుకెళ్ళేవాడు. ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎంతో ఆర్థిక స్తోమత ఉన్న వాళ్ళే. అంటరాంతనం కారణంగా అప్పుడున్నటువంటి జట్కా బండి వాటిల్లో కూడా ఎక్కనిచ్చేవాళ్ళు, డబ్బులు ఇస్తామన్నా కూడా ఎక్కనిచ్చేవాళ్ళు. ఎక్కలేని పరిస్థితిలో ఆయన ఎత్తుకొని తీసుకొచ్చేవాడు. అలా ఆమె చదువుకుంది, గుంటూరులో చదువుకున్న తర్వాత ఆ రోజుల్లో ఆమెకి చాలా ఈజీగా జాబ్ వచ్చేది. 5వ క్లాస్ చదివితే జాబ్ వచ్చేది. కానీ ఆమె ఒక జాబ్లో చేరతానని అనుకుండా ఆమె పాఠశాల పెట్టింది.
తన ఉద్యోగం తనకి తన కుటుంబానికే సరిపోతుంది, అది దాని వరకే బాగుపడటానికి ఉపయోగపడుతుంది. అయితే స్కూల్ పెట్టి ఈ సమాజాన్ని మార్చాలనుకున్నాను. ఆ రోజుల్లో మరి స్కూల్స్ లేవు, ఉన్న వాటిల్లో కూడా వెళ్ళలేని పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి. అట్రాంతనం ఉంది, అవిద్య ఉంది, పేదరికం ఉంది. ఇదంతా కారణంగా చాలామంది స్కూల్స్కి వెళ్ళలేని పరిస్థితి ఉంది, దళితులు ముఖ్యంగా. అందుకని ఆమె స్కూల్ తనకున్నటువంటి చిన్న స్థలంలో, వాళ్ళకు ఉన్నటువంటి స్థలంలో ఒక పూరి పాకేసి స్కూల్ ఎస్టాబ్లిష్ చేసి ఆమె చాలా ఛాలెంజెస్ ఫేస్ చేసి ఆ స్కూల్ రన్ చేసింది. తర్వాత ఎయిడ్ వచ్చింది, ఎన్నో అవమానాలు ఎదుర్కొంది. ఆమె ఒకసారి ఇన్స్పెక్షన్ జరుగుతుంది. దానిలో ఇక్కడ ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎందుకు లేదని అడుగుతారు వచ్చినాయి. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఎందుకు లేదు అంటే ఆమె ఆమె హ్యాండిక్యాప్, ఆమెకు అసలు అవన్నీ తెలిసే అవకాశం లేదని చెప్పేసి. అంటే ఆయన నువ్వు ఫిజికల్లీ హ్యాండిక్యాప్, సోషల్లీ హ్యాండిక్యాప్, నువ్వేం చేయగలుగుతావు అని చెప్పేసి అవమానంగా మాట్లాడి వెళ్తాడు ఇన్స్పెక్టర్. ఆ నెక్స్ట్ ఆమె ఒక విజిల్ కొనుక్కుని పిల్లలతో అంతా కూడా ఎక్సర్సైజులు ఇవన్నీ చేయించడం మొదలుపెట్టి నెక్స్ట్ ఇన్స్పెక్షన్కి వచ్చేసరికి వాళ్ళు వెల్ ట్రైన్గా ట్రైన్ అప్ చేసి వాళ్ళని ఆ వచ్చిన ఇన్స్పెక్టర్కి వెల్కమ్ చెప్పేసి. ఇంత పెద్ద ఛాలెంజెస్ ఆయన అప్పుడు రియలైజ్ అయ్యాడు. ఆ తర్వాత ఈ లోపల ఆయనకి చేయబోతుంది, ఏదో యాక్సిడెంట్లో చేయబోయి ఒక టవల్ వేసుకొస్తుంది. ఆయన నేను ఇన్ని మాట్లాడినాను, అవమానం చేశాను, కానీ మీరు ఛాలెంజ్గా తీసుకుని దీన్ని చేశారని చెప్పేసి. ఇలా పుల్లగూర దీనమ్మ, ఆ తర్వాత జ్యోతి లింగమ్మ అన్నాము కూడా దాదాపు అదే కాలపు ఆమె ఆ రోజుల్లో వైద్యం చేసింది. ఊరూరా తిరిగి పల్లెల్లో, ఇక్కడ అద్దంకి దగ్గర విలేజ్ జ్యోతి చంద్రమౌళి గారు అని చెప్పేసి మనకి ఒక సాహిత్యవేత్త తెలుసు, మీరు వినే ఉంటారు. ఆయన చారిత్రక పరిశోధకులు, శాసన పరిశోధకులు, చాలా బుద్ధిస్ట్ ప్లేసెస్ ఇవన్నీ కూడా తిరిగి పుస్తకాలు రాశారు. అలాగే సాహిత్యం, నిఘంటు, అచ్చు తెలుగు నిఘంటు కూడా రాశారు. ప్రకాశం జిల్లా అద్దంకి. వాళ్ళది ఒక పెద్ద చరిత్ర. ఐదు తరాల సాహిత్యవేత్తలు ఉన్నారు. వాళ్ళలో కోటాదాసు అనేటువంటి మొట్టమొదటి తెలుగు సాహిత్యవేత్త ఆ కుటుంబం వాడే, ఆమె భర్త జ్యోతి కోటాదాస్. ఆయన 1903లో పుస్తకం వేశారు. 1903లో పుస్తకం వేయడం అంటే అసలు మామూలు విషయం కాదు. ఒక దళితుడిగా ఉండి మెడ్రాస్ వెళ్ళి చెన్నపట్నం, ఆ రోజుల్లో చెన్నపట్నం వెళ్ళి అక్కడే ఉండి పుస్తకాన్ని ప్రింట్ చేయించుకుని వచ్చాను. దానిలో నేను దళితుడిని రాశాను. దళితుడు అన్న మాట లేదు కదా అప్పట్లో. ఆయన నేను పలానా పంచముడిని అని చెప్పేసి తన ఇంట్రడక్షన్లో రాసుకున్నాను. అది ఈమె చాలా ఎన్నో సవాళ్ళు, అంటురాంతనాన్ని ఇదంతా కూడా ఎదుర్కొంటూనే ఈ వైద్యం చేసింది. ఇలా చాలామంది స్త్రీలు ఉన్నారు. ఈ జ్యోతి లింగమ్మ, పుల్లకూర దీనమ్మ, తర్వాత మనకి ఈశ్వరీబాయి తెలుసు. ఈశ్వరీబాయి మన ప్రజెంట్ తెలంగాణలో ఆర్పిఐ పార్టీ, రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాలో క్రియాశీలకంగా ఉంటూ ఆ పార్టీ తరఫున గెలిచి పదవులు తీసుకోవడమే కాకుండా ఎన్నో ఛాలెంజెస్ని ఆమె విప్లవాత్మకంగా పనిచేసింది. ఇలా అనేక మంది స్త్రీలు సామాజికంగా ఉద్యమాల్లో ఉన్నారు, సామాజిక రాజకీయ ఉద్యమాల్లో ఉన్నారు, సాంస్కృతిక ఉద్యమాల్లో ఉన్నారు. చిందు ఎల్లమ్మ ఉంది. తర్వాత తాడి నాగమ్మ అనేట ఆమె మనకి 1920స్లోనే సాహిత్యవేత్తగా కథలు, వ్యాసాలు రాసింది. ఆమె ఆ రోజుల్లో షేక్స్పియర్ మీద విమర్శ రాసింది, లిటరరీ క్రిటిసిజం రాసింది. ఆమె కూడా దళితురాలు. ఇంతమంది ఉన్నారు. ఆ తర్వాత నంబూరి పరిపూర్ణ మనకు తెలుసు, నల్లపొద్దులో వచ్చారు వీళ్ళందరూ కూడా. నంబూరి పరిపూర్ణ ఇటీవల మరణించారు. ఆమె కమ్యూనిస్టు ఉద్యమంలో ఉన్నారు. తర్వాత ఒక ఆఫీసర్గా రిటైర్ అయ్యి ఇటీవల 93 ఏళ్ల వయసులో చనిపోయారు. ఆ తర్వాత షేక్ నాజర్కి బుర్రకథ నేర్పింది ఒక దళిత స్త్రీ, 2-3 దళిత స్త్రీ. వాళ్ళు మనకి తెనాలి దగ్గర ఉన్నటువంటి దావులూరు గ్రామంలో
కమ్యూనిస్టు ఉద్యమానికి ఒక పట్టుకొమ్మలాగా ఉండేది ఆ రోజులు. ఇక్కడ కమ్యూనిస్టు ఉద్యమం భారతదేశంలో ప్రవేశించిన తొలినాళ్లలోనే దావులూరు గ్రామస్తులు, ముఖ్యంగా దళితులు కమ్యూనిస్టు ఉద్యమంలో చేరారు. దానిలో వేము సువార్తమ్మ అని ఒక ఆమె, నాలాది దయమ్మ అనే మరొక ఆమె. వీళ్ళు కమ్యూనిస్టు ఉద్యమంలో అక్కడ ఉన్నటువంటి బాల సంఘాలు, కమ్యూనిస్టు ఉద్యమంలో సాంస్కృతిక విభాగం పేరు బాల సంఘాలు. బాల సంఘాలు, స్త్రీల సంఘాలు ఇవన్నీ కూడా ఉండేవి. బాల సంఘాల్లో ఉండి వాళ్ళు ఈ పాటలు పాడుతూ, కమ్యూనిస్టు పాటలు పాడుతూ ఉండేవాళ్ళు. వాళ్ళలో ఈ స్త్రీలు షేక్ నాజర్కి బుర్రకథ నేర్పించారు. మోటూరి ఉదయంతో పాటు వీళ్ళు కూడా ఉండేవాళ్ళు. ముఖ్యంగా వీళ్ళ దగ్గర ఉండి షేక్ నాజర్ బుర్రకథ నేర్చుకున్నాడు. అందుకని ఈ దళిత స్త్రీల సాహిత్యానికి ఇంత పెద్ద నేపథ్యం. ఆ తర్వాత ఇది దళితవాదం, ఇది స్త్రీవాదం అని చెప్పేసి థియరిటికల్గా అనుకున్న తర్వాత వచ్చినటువంటి సాహిత్యానికి ఇది నేపథ్యంగా పనిచేయడం మాత్రమే కాకుండా వీళ్ళు ఏమి రాశారు, దళిత స్త్రీలు ఏమి రాశారు అనేటువంటి మనం చూస్తే దళిత స్త్రీ జీవితానికి, దళిత స్త్రీ సమస్యని మనం అర్థం చేసుకోవాల్సింది ఆమె 3 రకాలైనటువంటి వివక్షలు. ఇతర స్త్రీలు ఈ జెండర్ వివక్ష, పితృస్వామిక అణచివేతతో మాత్రమే బాధపడుతుంటే దళిత స్త్రీలు కులం, వర్గం, జెండర్, పితృస్వామ్యం, కుల వివక్ష, వర్గపరమైనటువంటి దోపిడీ, ఆ తర్వాత పితృస్వామిక అణచివేత, ఈ 3 రకాలైనటువంటి సమస్యలతోటి వాళ్ళ జీవితం వాళ్ళు నిర్ణయించబడతారు, వాళ్ళ అస్తిత్వం ఉంటుంది. అటు ఆధిపత్య కులాల స్త్రీలతోనూ ఇటు దళిత పురుషులతోనూ పోల్చుకుంటే దళిత స్త్రీ మరింత ఈ నిచ్చెన మెట్ల వ్యవస్థలో ఆఖరి మెట్టు మీద ఉందని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఇలా దళిత స్త్రీల సాహిత్యంలో ఈ అంశాలన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. కులపరమైనటువంటి వివక్ష, వర్గపరమైనటువంటి శ్రమ దోపిడీ, ఆ తర్వాత పితృస్వామిక అణచివేత, ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. అయితే దళిత స్త్రీకి పితృస్వామిక అణచివేత ఇంట్లో ఉందా అనేటువంటిది ఒక పెద్ద చర్చ జరిగింది చాలా కాలం పాటు. ఇతర కులాల స్త్రీలకి పితృస్వామ్యం ఒక పెద్ద సమస్య అయితే దళిత స్త్రీకి అసలు పితృస్వామ్యం సమస్యే కాదు. మా ఇళ్లలో, మా కుటుంబాల్లో ఈ పితృస్వామిక అణచివేత లేదు, మేము మా స్త్రీల పట్ల చాలా ప్రజాస్వామికంగా ఉంటాము, చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాము, వారికి చాలా స్వేచ్ఛ స్వతంత్రాలు ఇస్తామని చెప్పేసి మగవాళ్ళు మగ సాహిత్యవేత్తలు చాలా రోజులు మాట్లాడారు. అయితే మేము అది నిజం కాదని చెప్పాం. నిజం కాదు, ఎంత చెట్టుకు అంత కాలన్నట్టు దళిత కుటుంబాల్లో కూడా పితృస్వామిక అణచివేత ఉంది, లింగ వివక్ష ఉంది. కుటుంబంలో భర్త నుంచి, తాగుబోతు భర్తల నుంచి దెబ్బలు తినేవాళ్ళు ఉన్నారు. అలాగే తాగుబోతు కొడుకుల నుంచి నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి దళిత తల్లులు ఉన్నారు. అలాగే పిల్లల నుంచి అనేక సమస్యలు, యూత్లో కూడా నేను మగవాడిని అనేటువంటి దురహంకారాన్ని ప్రదర్శించేటువంటి మగవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఆడపిల్లల్ని హెరాస్ చేసేవాళ్ళు ఉన్నారని చెప్పేసి మేము మాట్లాడితే వాళ్ళు అదొక పెద్ద ఇది గొడవ జరిగింది. మధుడు నగేష్ బాబు, పై నరేష్ బాబు వాళ్ళందరూ కూడా ఇది కరెక్ట్ కాదని చెప్పేసి మాట్లాడారు. సత్యపద్మారావు గారు కూడా మా స్త్రీలు, మాకు ఈ లేబర్ రూమ్ అనేటువంటి సమస్య కాదు, అసలు లేబర్ రూమ్ సమస్య మా స్త్రీలకు లేదు. మా స్త్రీలు రోజంతా గొడ్డు చాకరీ చేసి వచ్చి పొలంలో సాయంత్రం కోడి గుడ్డు పెట్టినంత సులభంగా పిల్లల్ని కంటారు అని చెప్తే మేము అన్నాం, స్త్రీలుగా మేము ప్రశ్నించాం. కోడి గుడ్డు పెట్టడంలో కోడికి ఉండే బాధలు మగ కొందులకు ఉన్నదో తెలియదు. అందుకని పనిచేసి ఆమె అదనంగా బాధపడుతుంది. పనిచేసి వచ్చి వాళ్ళు ప్రసవ వేదన పడుతుంటే కొన్ని గ్రామాల్లో, రిమోట్ ప్లేసెస్లో వాళ్ళకి కనీసపు ప్రాథమిక వైద్యం అందక చనిపోయిన వాళ్ళు మీకు తెలుసా? మాకు తెలుసు, మీకు తెలియదు. కాబట్టి మీరు మగవాళ్ళ వైపు నుంచి అసలు చాలా రొమాంటిసైజ్ చేసి మాకు ఈ సమస్య కాదు, లేబర్ రూమ్ మాకు అక్కర్లేదు, లేబర్ రూమ్ అక్కర్లేకుండానే మా వాళ్ళు చాలా సులభంగా పిల్లల్ని కనేస్తారని చెప్పేసి ఒక ఇది ఇచ్చేశారు, స్టేట్మెంట్, పాసింగ్ స్టేట్మెంట్. అయితే డోలీలలో ఇప్పటికీ కూడా రిమోట్ ప్లేసెస్లో
ఈ కనీస వైద్య సౌకర్యాలు లేక వాళ్ళు వెళ్ళటానికి ట్రాన్స్పోర్ట్ లేక, ఎటువంటి రవాణా సౌకర్యాలు లేక డోలీల్లో మోసుకెళ్తున్నటువంటి దళిత గిరిజన స్త్రీలు, ముఖ్యంగా ఆదివాసీ స్త్రీలు ఎన్నో బాధలు పడుతున్నారు మినిమం ఇది లేకుండా. ఇదే కాకుండా వైద్యం ఇది ప్రసవ వేదన సంబంధించిందే కాకుండా అనేక సమస్యలు ఉన్నాయి. సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో ఆడపిల్లలు లైంగిక దోపిడీకి గురవుతున్నారు. అక్కడ ప్రెగ్నెన్సీ ఇతర పురుషుల వల్ల గర్భవతులైన ఆడపిల్లలు అక్కడే పిల్లలను కన్న పరిస్థితి ఉంది. సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో పిల్లలు ప్రెగ్నెన్సీతో ఉన్నారు, ఆడపిల్ల ఫలానా ఒక అమ్మాయి ప్రసవం అయింది, బాత్రూంలో ప్రసవం చేసుకుని తన ప్రసవాన్ని తనే చేసుకుంది, బిడ్డని ఇసిరి దగ్గరలో ఉన్న తుప్పల్లో పడేసిందన్న వార్తలు మనం ఎన్ని వినుంటాం, పేపర్లో చాలా చూస్తుంటాం. అయితే అది చాలా మామూలుగా ఒక రొటీన్గా సాధారణమైన విషయంగా తీసేసుకుని వీళ్ళకి సమస్యలే లేవని చెప్పడం అనేటువంటిది దుర్మార్గం. చాలా ఉంది. చాలాసార్లు అసలు కేసు కూడా కాకుండా చాలా వీటిలో కస్తూర్బా స్కూల్స్లో, తర్వాత సోషల్ వెల్ఫేర్ స్కూల్స్లో వీళ్ళందరూ కూడా లైంగిక దోపిడీకి గురైనటువంటి వాళ్ళు, బయటికి చెప్పుకోలేక ప్రాణాల మీద తెచ్చుకున్నటువంటి పిల్లలు, ఆడపిల్లలు ఇప్పటికీ కూడా మనం చూస్తున్నాం. ఇవన్నీ కూడా దళిత స్త్రీల సాహిత్యంలో రిఫ్లెక్ట్ అయ్యాయి. జూపాకు సుభద్ర బాత్రూమ్ బీభత్సం అని చెప్పేసి ఒక కథ రాశాను. అలాగే నేను కూడా ఒక కథ రాశాను. సోషల్ వెల్ఫేర్ స్కూల్లో జరిగేటువంటి లింగ వివక్ష లేకపోతే ఈ లైంగిక దోపిడీ మీద అమ్మాయి కోణంలో నుంచి ఒక కథ రాశాను. తర్వాత దళిత స్త్రీ ఈ పితృస్వామిక అణచివేత, కుల వివక్షతో పాటు శ్రమ దోపిడీ అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి విషయం. ప్రాథమికంగా దళితులు ఒక శ్రామిక వర్గంగా ఉంటాం. వర్గపరంగా చూసినప్పుడు శ్రామిక వర్గంగా ఉంటాం. శ్రామిక వర్గంగా ఉన్నప్పుడు వాళ్ళు చేసేటువంటి పని పాటల్లో కూలీ రేట్లలో, వేతనాల విషయంలో కూడా వివక్ష ఉంటుంది. అది గ్రామాల్లో వ్యవసాయ కూలీలుగా ఉన్నటువంటి స్త్రీలకి మగవాళ్ళకి ఒక వేతనం, ఒకే పనికి మగవాళ్ళకి ఒక వేతనం, ఆడవాళ్ళకి ఒక వేతనం. దాన్ని ఆడకూలి అంటాం. ఆడకూలి అదే పనికి, ఒకే రకమైనటువంటి పనికి పురుషుడికి ఒక వేతనం, స్త్రీకి ఒక వేతనం ఇచ్చేటువంటి వివక్ష ఉంది. దీనికి వ్యతిరేకంగా బాబాసాహెబ్ అంబేద్కర్ పనిచేశారు. అది ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి చోట ఆ వేతనాలు ఇచ్చే విషయంలో స్త్రీ పురుష వివక్ష లేకుండా అందరికీ ఒకే పనికి ఒకే రకమైనటువంటి వేతనం ఇవ్వాలనేటువంటి నినాదాన్ని ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా ముందుకు తీసుకొచ్చింది. అలాగే బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఇక్కడ తీసుకొచ్చి ఫ్యాక్టరీస్లో దాన్ని సాధించారు. అలాగే మెటర్నిటీ బెనిఫిట్, తర్వాత వాళ్ళు పనిచేసేటువంటి చోట పరిశుభ్రమైనటువంటి వాతావరణం, టాయిలెట్స్, తర్వాత గని పని చేసేటువంటి వాళ్ళు మైనింగ్ వర్క్ లేకపోతే ఈ బొగ్గు గనుల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఒక అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో చేతులకి ఒళ్ళంతా కూడా మసి ఇట్లా ఉన్నప్పుడు వాళ్ళకి అక్కడ టాయిలెట్స్ కట్టి, బాత్రూమ్స్ కట్టి, సోప్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళు పని అయిపోయిన తర్వాత చక్కగా స్నానం చేసి కాళ్ళు చేతులు కట్టుకుని లేకపోతే పరిశుభ్రంగా వెళ్ళడంలో వాళ్ళకి ఒక ఆత్మగౌరవం మిగులుతుందని చెప్పేసి పోరాటం చేశారు. ఇవన్నీ ఈ వర్గపరమైనటువంటి దోపిడీకి సంబంధించినటువంటి అంశాల్లో ఇవి ఒక ప్రధానమైనది. వాళ్ళ వేతనాల విషయంలో ఆడమగ వివక్ష, అలాగే పనిచేసే స్థలంలో సెక్షువల్ అబ్యూస్, సెక్షువల్ హెరాస్మెంట్, తర్వాత ఆ సెక్షువల్ హెరాస్మెంట్ కూడా లోవర్ క్యాడర్లో ఉండేటువంటి వాళ్ళు, 4th క్లాస్ ఎంప్లాయీస్, లేకపోతే వీటిలో పనిచేసేటువంటి వాళ్ళు, ఫ్యాక్టరీస్లో పనిచేసేటువంటి, కంపెనీస్లో పనిచేసేటువంటి వాళ్ళల్లో కూడా లోవర్ లెవెల్లో ఉండేటువంటి వాళ్ళ మీద ఎక్కువ సెక్షువల్ అబ్యూస్ జరుగుతూ ఉంటుంది. వాటి మీద కూడా దళిత స్త్రీలు రాశారు. ఆ తర్వాత ఇంకా అనేక అంశాలు, సాహిత్యపరమైన అంశాలు, సాంస్కృతిక పరమైన అంశాలు, వీటన్నిటినీ కూడా వస్తూనే మరొక పక్క స్త్రీలలో మరింత పీడనకి, మరింత హింసకి గురయ్యేటువంటి ఆదివాసీ స్త్రీలను కూడా దళిత స్త్రీ సాహిత్యంలో భాగం చేశాం.
ఆదివాసీ స్త్రీల కోసం మాట్లాడేటువంటి వ్యవస్థ లేదు. ఆదివాసీల నుంచి వచ్చినటువంటి రైటర్స్ చాలా తక్కువ మంది ఉండేవాళ్ళు. ఇప్పుడు కొంతమంది వస్తున్నారు. మల్లీపురం జగదీష్ అంటే, తర్వాత కార్తీక్ రమేష్ కార్తీక్ నాయక్, అలా కొంతమంది ఇప్పుడిప్పుడే వస్తున్నారు. కార్తీక్ నాయక్ లంబాడి ఇది, మల్లీపురం జగదీష్ వచ్చేసి అక్కడ ఉత్తరాంధ్రలో ఉండేటువంటి ఒక తెగ. ఇలా కొద్దిమంది మాత్రమే సాహిత్యంలోకి వస్తున్నటువంటి పరిస్థితుల్లో అప్పుడు అసలు లేదు. 90s ఇట్లా మేము రాసే కాలంలో అప్పుడు గిరిజన స్త్రీలను, ఆదివాసీ స్త్రీలను కూడా దళిత స్త్రీలతో పాటు వారి సమస్యలతోటి మమేకమై సానుభూతి సహానుభూతిని ప్రకటిస్తూ అనేక రచనలు చేయడం జరిగింది. ఆ తర్వాత ముస్లిం స్త్రీలు మరొక అస్తిత్వం, మరొక సమాంతరంగా దళిత స్త్రీలతో పాటు వివక్షకి అణచివేతకి గురయ్యేటువంటి వాళ్ళు, సమాజంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురయ్యేటువంటి స్త్రీలు, వారి సమాజంలో ఉండేటువంటి ఆచారాలు కట్టుబాట్లతో పాటు పేదరికం, ఇటువంటివన్నీ కూడా అదనపు సమస్యలు. వాళ్ళు వారి సమస్యల మీద కూడా దళిత స్త్రీలు సానుభూతిని సహానుభూతిని ప్రకటిస్తూ రచనలు చేశాం. ఇలా మనకి ఆధునిక కాలంలో 90s తర్వాత స్త్రీవాదం దళితవాదం వచ్చిన తర్వాత వచ్చిన వాళ్ళలో మనకి నేను ఉన్నాను, మీకు తెలిసిందే. తర్వాత చూపాకు సుభద్ర, గోగు శ్యామల, వినోదిని. ఆ తర్వాత మనకి నెక్స్ట్ ఫేజ్లో ఇంకా చాలామంది వచ్చారు. మెర్సీ మార్గరెట్ అనేటువంటి ఒక రచయిత్రి, కవయిత్రి, ఆవిడ వచ్చారు. తర్వాత ఎల్లూరి మానస వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా చెప్పుకుంటే భారతి, ఎండపల్లి భారతి అనేటువంటి ఒక ఆమె అద్భుతమైనటువంటి కథలు రాస్తుంది. ఆ తర్వాత మనకి చిలుకూరు దేవపుత్ర గారి అమ్మాయి చిలుకూరి దీవెన అని చెప్పేసి రాయలసీమ నుంచి అద్భుతమైనటువంటి కథలు రాస్తుంది. రాయలసీమలో ఉండేటువంటి దళిత జీవితం మీద చిలుకూరు దేవపుత్ర గారు రాశారు. తర్వాత మనకి బండి నారాయణ స్వామి గారు రాశారు. వాళ్ళతో పాటు ఇప్పుడిప్పుడే స్త్రీలు కూడా కొద్దిమంది వస్తున్నారు. గుజ్జలమూడి నిర్మలారాణి గారు వచ్చినప్పటికి కూడా ఆమె దళితురాలే, కానీ పెద్దగా దళిత కులం మీద పెద్దగా రాయలే. ఎందుకంటే ఆమెకి వర్గస్పృహ ఎక్కువ. కమ్యూనిస్టు ఉద్యమంలో పనిచేశారు, ఇప్పుడు కూడా పనిచేస్తున్నారు. అంటే వర్గపరమైన అంశాలనే ఆమె ఎక్కువగా రాశారు. అయితే ఈ చిలుకూరి దీవెన కులపరమైనటువంటి అంశాలను కూడా తీసుకుని రాస్తున్నారు. అలా ఇంకా దళితుల్లో దళిత క్రైస్తవ సమస్య, అది ఒక ప్రత్యేకమైన అదనపు సమస్య. ఎస్సీలుగా ఉన్న వాళ్ళు కాకుండా బీసీసీలుగా ఉన్నటువంటి వాళ్ళు దళిత క్రైస్తవులు, అంటే అందరూ క్రైస్తవుల్లో ఉన్నట్టు కనిపించినప్పుడు కూడా నిజానికి టెక్నికల్గా బీసీసీలుగా ఉండేటువంటి వాళ్ళకి ప్రత్యేక అదనపు సమస్యలు ఉంటాయి. రిజర్వేషన్లో లేకపోగా క్రిస్టియానిటీ అనే పేరుతోటి, లేకపోతే వారిని ఒక మైనారిటీ అంశంగా వాళ్ళని విషయంగా చూస్తూ వాళ్ళ మీద జరిగేటువంటి వివక్ష, ఫండమెంటలిజం, హిందూ ఫండమెంటలిస్టులు, లేకపోతే ఏ మెజారిటీ ఎక్కడైనా సరే మెజారిటీగా ఉండేటువంటి మతస్థులు మైనారిటీ మతస్థుల పట్ల చూపించేటువంటి వివక్ష, వాటి మీద కూడా దళిత స్త్రీలు సాహిత్యాన్ని సృష్టించారు. వాళ్ళలో వినోదిని దళిత క్రిస్టియన్ నేపథ్యం నుంచి మంచి కవితలు రాసింది. అలాగే మానస కథలు రాసింది. వినోదిని కథలు నేను చదివి వినిపిస్తాను. కవితని చాలా పెద్ద కవిత, కానీ దీంట్లో ఆమె క్రైస్తవురాలిగా ఉండడం వల్ల జరిగేటువంటి ఇది. ఓ ఆదివారం చర్చి గంటలు మోగుతుండగా నేను అతన్ని మొదటిసారిగా చూశాను. గోదావరిలోంచి నడిచొచ్చే అతని తడిపాదాలు నా గుండె ఒడ్డు మీద శుతిమెత్తని ముద్రలేశాయి. ఇది ఒక ప్రేమ కవితలా ఉంటుంది. అయితే అతని ఇంటి వరండాలో వేలాడే గుమ్మడికాయ, ఇంటి వెనక తులసి మొక్క నన్ను మూడు రోజుల నాటి ముట్టుగుడ్డలు చేసి వీధిలోకి విసిరి పారేశాయి. ఇలా దళిత క్రిస్టియన్ అనేటువంటి దాన్ని ఆమె ఈ కవితలో తీసుకొచ్చారు. అలాగే దళిత స్త్రీలు ఇది రాసే ముందు దళిత పురుషులు, ముఖ్యంగా
ఎన్నూరు సుధాకర్ గారు, సతీష్ చంద్ర గారు, ఆ తర్వాత మధుర్ నగేష్ బాబు వీళ్ళు దళిత స్త్రీల మీద ఒక సానుభూతి సహానుభూతితో కూడినటువంటి కవితలు రాశారు. వాటిలో సతీష్ చంద్ర రాసినటువంటి అరచేతి రంధ్రాలు అనే కవిత ఒక రిప్రజెంటేటివ్గా ఉంటుంది దళిత స్త్రీల పట్ల వైపు నుంచి. లోపలి మనిషి కాకపోయినా కులపరంగా ఆయన ఇన్సైడర్ కాబట్టి అలా ఒక శక్తివంతమైనటువంటి కవిత రాస్తారు. దానిలో దళిత స్త్రీల మీద అమలయ్యేటువంటి లైంగిక దోపిడీ మీద శక్తివంతమైనటువంటి లైన్స్ ఉన్నాయి, పాదాలు ఉన్నాయి. అలాగే ఎన్నూరు సుధాకర్ రాసిన ఐదవ వాచకం కవిత చాలా శక్తివంతమైంది. దానిలో దళిత స్త్రీలు బయటికి అంటే బయట మరుగు కోసం వెళ్ళినప్పుడు జరిగేటువంటి బహిర్భూమికి కోసం వెళ్ళినప్పుడు అక్కడ జరిగేటువంటి అంశాలు, అక్కడ వాళ్ళపైన జరిగేటువంటి దాడులు, వాళ్ళు లేచి నిలబడటం, ఎవరన్నా వస్తే దారిలో లేచి నిలబడటం, అటువంటి అంశాలు, సున్నితమైన అంశాలను కూడా దళిత పురుషులు రాస్తారు. అలాగే మధుర్ నగేష్ బాబు జోగిని వ్యవస్థ మీద ఒక అద్భుతమైన కవిత రాశాడు. దేవుడి పెళ్ళం దాని పేరు. ఒక జోగిని మీద జరిగిన అంశమే తెలంగాణలో. ఒక జోగిని మీద ఇతర పురుషులు ఆ సమాజం చేస్తున్నటువంటి దాష్టికాన్ని ఆయన దేవుడి పెళ్ళం అనే పేరుతో రాశారు. అదే సమయంలో అదే సంఘటన నేపథ్యంగా పైడి తెరేష్ బాబు కూడా ఒక కవిత రాశారు. దాని పేరు చాగుడిసి తెచ్చి కవిత టైటిల్ అది రాశారు. దానిలో తర్వాత చాలామంది దళిత పురుషులు కొంత సానుభూతి సహానుభూతితో రాసినప్పటికీ కూడా దళిత స్త్రీలు సాహిత్య రంగంలోకి వచ్చి వారిదైనటువంటి అస్తిత్వ వేదనని లోతుగా చర్చించినాకే దళిత సాహిత్యానికి ఒక పరిపూర్ణత ఏర్పడింది. ఓవరాల్ తెలుగు సాహిత్యానికి కూడా ఒక పరిపుష్టత ఏర్పడిందని చెప్పవచ్చు. తర్వాత దళిత స్త్రీలు ముందుగా కవిత్వ రంగంలోకి వచ్చారు. కవిత్వం అనేటువంటి ఫామ్ని ఎంచుకున్నారు. ఆ తర్వాత కథలుగా వచ్చినాయి కొన్ని. వినోదిని కథలు రాసింది, తర్వాత జూపాక్ సుభద్ర రాసింది, ఆ తర్వాత గోగు శ్యామల కూడా కథలు ఎక్కువ రాసింది. ఆ తర్వాత ఎంగూరి మానస కథలే రాసింది. అయితే దళిత స్త్రీల పరంగా నవళ్ళు ఇంకా రాలేదు. నవళ్ళు కూడా రావాల్సి ఉంది. ఆత్మకథలు రావాలి. నంబూరి పరిపూర్ణ ఆత్మకథ రాశారు. వెలుగుదారుల్లో అని చెప్పేసి ఆమె ఆత్మకథ రాశారు. అయితే అదొక డిఫరెంట్ ఇది. దానిలో కులపరమైన అంశాలు తక్కువగా ఉంటాయి. దానికి కారణాలు కూడా ఉన్నాయి. ఆమె కుల వివక్షను ఎదుర్కోలేదని కాదు, కానీ ఆమెకి ఉన్నటువంటి ఓరియంటేషను ఎక్కువగా కమ్యూనిస్టు ఓరియంటేషన్. అప్పుడు ఉన్నటువంటి కమ్యూనిస్టు ఉద్యమం, ఆమె భర్త దాసరి నాగభూషణరావు గారు ఆయనతో వివాహం, విడిపోవడం, పిల్లల పెంపకం, ఇటువంటి అంశాల్లో కులపరమైన అంశాలు ఉన్నప్పటికీ కూడా వాటిని సున్నితంగా చర్చించారు. అయితే ఆత్మకథ అయితే దళిత స్త్రీల పరంగా వచ్చింది. కానీ ఇంకా ఒక గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి దళిత స్త్రీ, ఒక గ్రామీణ పేద దళిత స్త్రీ రాస్తే డిఫరెంట్ ఉంటుంది. గ్రామాల్లో ఉండేటువంటి దళిత స్త్రీలలో కూడా పట్టణాల్లో ఉండేటువంటి దళిత స్త్రీలకి వారు ఎదుర్కొనేటువంటి సమస్యలు, పట్టణాలంటే ఊరికే పట్టణంలో ఉండటం కాదు, పట్టణంలో ఒక మధ్యతరగతి స్థాయికి వచ్చి లేకపోతే దిగువ మధ్యతరగతి స్థాయికి వచ్చి చదువుకుని ఉద్యోగస్తులు అయిన తర్వాత వారు ఎదుర్కొనేటువంటి సమస్యలకి గ్రామాల్లో గ్రాస్ రూట్ లెవెల్లో ఉండి పనులు చేసుకుంటూ, వ్యవసాయ కూలీలుగా ఉంటూ, లేకపోతే ఇళ్లలో పాచి పనులు చేస్తూ బయట వాళ్ళ జీవనోపాధి కోసం బయటికి వెళ్ళి పనులు చేయాల్సిన పరిస్థితులు ఉన్నటువంటి స్త్రీల సమస్యలు వేరే ఉంటాయి. అవి మనకి ఎండపల్లి భారతి కథల్లో బాగా కనిపిస్తాయి. ఎండపల్లి భారతి చిత్తూరు జిల్లాలో ఒక మారుమూల గ్రామం, అక్కడ నుంచి జీవితం చూపిస్తారు. అక్కడ ఉండేటువంటి కులం, అక్కడ ఉండేటువంటి వర్గపరమైనటువంటి దోపిడీ, పేదరికం, ఇవన్నీ కూడా ఆమె కథల్లో బాగా రిఫ్లెక్ట్ అవుతుంది. ఇలా దళిత స్త్రీలో కూడా ఒక అర్బన్ దళిత ఉమెను,
ఒక రూరల్ దళిత ఉమెన్కి ఉండేటువంటి వ్యత్యాసాలు, వారికి వాళ్ళ లైఫ్లో ఉండేటువంటి ఆ లేయర్స్గా ఉండేటువంటి వివక్ష కానీ, ఈ అంశాలు ముఖ్యమైనటువంటి జీవితం ఎంత వైవిధ్యభరితంగా ఉంటుందనేటువంటిది మనం అర్బన్ దళిత ఉమెన్లో ముఖ్యంగా ఎన్నూరు మానస, ఈ మెర్సీ మార్గరేటు, వీళ్ళ సాహిత్యంలో డిఫరెంట్గా వాళ్ళని కూడా మీరు దళిత స్త్రీల సమస్యల్లో కుల వివక్ష లేకపోతే ఈ పేదరికం గురించి ఎందుకు రాయరు అని చెప్పేసి అడిగేవాళ్ళు ఉన్నారు. మీరు దళితులే కదా, మీరు వీటి గురించి ఎందుకు రాయరు అంటే మాకు అది తెలియదండి. తెలుసు కానీ అంతగా తెలియదు. గ్రాస్ రూట్ లెవెల్లో ఉండేటువంటి ఒక దళిత స్త్రీకి పేదరికము లేకపోతే పనులు చేసుకునే దగ్గర జరిగేటువంటి అబ్యూస్ ఇవన్నీ కూడా మా జీవితంలోకి, మా అనుభవంలోకి రాలేదు కాబట్టి మేము వాటిని రాయలేకపోయామని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. అయితే మెజారిటీ జూపాక్ సుభద్ర కానీ, గోగు శ్యామలు కానీ, తర్వాత పుట్ల హేమలత అని ఇంకొక అమ్మన్నారు. పుట్ల హేమలత కూడా ఒక ఆర్గనైజ్డ్ దళిత ఉమెనే. ఆమె కూడా కొంత రీసెర్చ్ ఓరియంటేషన్తో పుస్తకాలు రాసినప్పటికీ కూడా ఈ సృజనాత్మక సాహిత్యంలో కథలు, కవితలు ఇవన్నీ కూడా చాలా తక్కువగా రాశారు. అయితే ఆమె కాంట్రిబ్యూషన్ కూడా మనం చెప్పుకోదగిన కాంట్రిబ్యూషన్ అనేది చెప్పచ్చు. ఇక కొంతకాలం పాటు ఈ దళిత స్త్రీలు ఇంత పెద్ద సంఖ్యలో, అంటే ఇప్పుడున్నంత మంది రాకముందు దళిత పురుషులు ఒక పని చేశారు. అదేంటంటే ఎక్కువ మంది దళిత స్త్రీలు రాసేవాళ్ళు లేరు కాబట్టి వాళ్ళు వాళ్ళ భార్యల పేరు మీద రాశారు. అది కూడా జరిగింది. అవి మనకి పదునెక్కిన పాటలో ఉన్నాయి. దానిలో లక్ష్మీ నరసయ్య గారి భార్య పేరుతో దరిస శశినిర్మల పేరుతో ఆయన రాశారు. మధూరి నగేష్ బాబు, మధూరి విజయశ్రీ అని ఆయన భార్య పేరు, ఆమె పేరుతో రాశారు. అలాగే సతీష్ చందర్ భార్య పేరు ఎం గౌరీ, ఆమె పేరుతో రాశారు. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు నిజమైన వాళ్ళు కాదు, వీళ్ళు వాళ్ళ పేరుతో రాశారనేటువంటి చర్చ కూడా జరిగింది. అదొక ఫేస్. ఆ ఫేస్ తర్వాత ఫుల్ ఫ్లెడ్జ్డ్గా దళిత స్త్రీలు వచ్చారు. అయితే మొదట మిగతా దళిత సాహిత్యంలో ప్రారంభంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ఈ కులాల వాళ్ళందరినీ కూడా బ్రాడ్గా దళిత సాహిత్యం అని చెప్పేసి నిర్వచించుకున్నట్టే స్త్రీల పరంగా కూడా ప్రారంభంలో లక్ష్మీనరసయ్య గారు వీళ్ళు బాగా యాక్టివ్గా ఉండే పదునెక్కిన పాట ఇట్లాంటి పుస్తకాలు వేసినప్పుడు, సంకలనాలు వేసినప్పుడు అదే జరిగింది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఉమెన్ మొత్తాన్ని కూడా దళిత స్త్రీలు అనేటువంటి అర్థంలోనే వాడటం జరిగింది. అయితే తర్వాత ఏమైంది అంటే నెక్స్ట్ ఫేజ్లో ఎంఆర్పిఎస్ ఉద్యమం వచ్చిన తర్వాత, మాదిగ దండోరా ఉద్యమం వచ్చిన తర్వాత మాదిగ సాహిత్యం అనేటువంటి ఒక ప్రత్యేక విభాగం వచ్చింది. అంటే నిర్దిష్టతలోకి దళిత సాహిత్యం ప్రయాణించింది. నిర్దిష్టతలోకి వెళ్ళిన తర్వాత ఇది ఈ సాహిత్యం వీళ్ళు ఇది బీసీ సపరేట్గా వెళ్ళిపోయింది. బీసీ వెంటాడే కులాలు వెనుకబడిన కులాలు అని చెప్పేసి వాళ్ళకు ప్రత్యేక సంకలనం వేశారు బీసీ. తర్వాత మాదిగ దండోరా ఉద్యమంతో మాదిగ సాహిత్యం అని చెప్పేసి ఒకటి వేశారు. అది గుండప్ప కనకయ్య వాళ్ళ నాగప్ప గారి సుందరరాజు ఆధ్వర్యంలో తను ఒకటి సంపాదకత్వం వహించి మాదిగ సాహిత్యం అని చెప్పేశారు. తర్వాత ముస్లిం సాహిత్యం, అది ఈ ప్రధాన మనం ఏదైతే అనుకుంటున్నామో దాని నుంచి వేరుపడిపోయి ముస్లిం సాహిత్యం సపరేట్గా వాళ్ళదంటూ ఒక అస్తిత్వ సాహిత్యంగా ఎమర్జ్ అయింది. ఇండిపెండెంట్ బ్రాంచ్గా అది వచ్చింది. అలా స్త్రీల సాహిత్యం కూడా ఈ బీసీ స్త్రీలు, ముస్లిం మైనారిటీ స్త్రీలు, ఆ తర్వాత మిగతా వీళ్ళలో అందరూ ఎవరికి వాళ్ళు వేరుపడిపోవడం అంటే తమ ప్రత్యేక అస్తిత్వాల మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఇది దళిత్ క్రిస్టియన్ ఐడెంటిటీ, ఇది దళిత్ ఉమెన్ ఐడెంటిటీ, రూరల్ ఉమెన్, అర్బన్ ఉమెన్ అనే ఒక నిర్దిష్ట వైపు ప్రయాణిస్తుంది. ఇప్పుడు దళిత స్త్రీలు కేవలం కుల వివక్ష లేకపోతే వర్గపరమైనటువంటి శ్రమ దోపిడీ, పితృస్వామిక అణచివేతలతో పాటు ఇతర సమస్యలు, ఇతర అంశాల మీద కూడా పనిచేస్తున్నారు.
ఎల్జిబిటీ సమస్య మీద కూడా రాస్తున్నారు. ఆ తర్వాత అనేక విషయాల మీద రాస్తున్నారు. ఫిజికల్లీ డిజేబుల్డ్ పీపుల్ మీద రాస్తున్నారు. ఆ తర్వాత సింగిల్ ఉమెన్ ఇష్యూస్ మీద రాస్తున్నారు. ఇలా ఇది కాన్వాస్ దళిత స్త్రీల సాహిత్యానికి కాన్వాస్ పెరిగింది. కాన్వాస్ పెరగడానికి కారణం అన్ని సెక్షన్స్లోకి దళిత్ ఉమెన్లో కూడా ఉండేటువంటి సబ్ సెక్షన్స్లోకి ఈ సాహిత్యంలోకి వెళ్ళడం తర్వాత ఆ చైతన్య స్థాయి కూడా ఎక్స్పాండ్ కావడం ప్రధాన కారణం అని చెప్పేసి నేను అనుకుంటాను. అది దళిత స్త్రీల సాహిత్యం గురించి ఎందుకంటే ఎక్కువ అంటే నేను దానిలో భాగస్వామ్యం కావడం వల్ల నేను కొన్ని కవితలు చదవలేకపోతున్నాను. బట్ స్టిల్ దళిత స్త్రీల సాహిత్యం అనేటువంటిది ఈరోజు ఒక ప్రత్యేకమైనటువంటి ఒక బ్రాంచ్గా తెలుగు సాహిత్యంలో స్థిరపడింది. ఈ స్థిరపడడానికి మేము ఎన్నో దాడులు ఎదుర్కొన్నాం. ఫార్మేటివ్ పీరియడ్లో ఎన్నో వివక్షలు, దానిలో కూడా మళ్ళీ డిస్క్రిమినేషన్ ఫేస్ చేశాం. ఈ అంశాల మీద కులపరమైన స్త్రీకి సంబంధించినటువంటి ఇలాంటి విషయాల మీద రాసినప్పుడు విచిత్రంగా చూసేవాడు. ఇది కూడా ఒక కవిత రాసేటువంటి విషయమా? పరమ చండాలపు విషయాలు, పరమ చండాలపు సుఖాలు, ఇన్వర్టెడ్ కామర్స్, ఈ అంశాల మీద రాయొచ్చా, ఎందుకు రాశారనే ఒక రకమైన వింతగా చూడటమే కాకుండా దానికి యాక్సెప్టెన్స్ ఉండేది కాదు, ఒప్పుకునేవాళ్ళు కాదు. ఇది రాయక్కర్లేదు అని చెప్పేవాళ్ళు. తర్వాత స్త్రీలలో కూడా ఆధిపత్య కులాల స్త్రీల సమస్యలు వేరు, దళిత స్త్రీల సమస్యలు వేరు అంటే ఒప్పుకునేవాళ్ళు కాదు. స్త్రీలందరూ ఒకటే అనేటువంటి చాలా కాలం పాటు నడిచింది. మేము స్త్రీలందరూ ఒకటి కాదని చెప్పాం. దళిత స్త్రీలుగా స్త్రీలందరూ ఒకటి కాదు, పురుషులందరూ ఒకటి ఎలా కాదో స్త్రీలందరూ కూడా ఒకటి కాదు. స్త్రీలకి కులాలు ఉన్నాయి, స్త్రీలకి మతాలు ఉన్నాయి, స్త్రీలకి వర్గాలు ఉన్నాయి, స్త్రీలకి ప్రాంతాలు ఉన్నాయి. ఈ పరంగా వాళ్ళు వేరుపడి ఉంటారు. స్త్రీలందరూ అస్తిత్వం ఒకటి కాదు అని చెప్పడానికి కూడా చాలా స్ట్రగుల్. సెమినార్లకు వెళ్తే కూడా వేరేగా చూసేవాళ్ళు, దూరం పెట్టేవాళ్ళు, వేరేగా చూసేవాళ్ళు. నేను ఒక సెమినార్కి వెళ్తే అక్కడ రిజిస్ట్రేషన్ దగ్గర కూడా నాకు ఫైల్ అవి ఇవ్వలేదు. మొదట్లో రైటర్గానే నన్ను పిలిచారు ఆ సెమినార్కి, సాహిత్య సమాజానికి. అయితే నేను సాహిత్య విద్యార్థిని కాదు. ఇవన్నీ రకరకాల సమస్యలు, ఇలా ఇవన్నిటినీ అధిగమించి స్త్రీలు వేరు, మిగతా స్త్రీలు వేరు, దళిత స్త్రీలు వేరు, వీరికి ఉండేటువంటి ప్రత్యేక అదనపు సమస్యల మీద మాట్లాడాలి. వాటిని ఇవి ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఇది నిజం, వాళ్ళు వివక్షని అదనంగా ఎదుర్కొంటున్నారని చెప్పడానికి ఆ స్ట్రగుల్ తర్వాత ఇప్పుడు మా సాహిత్యం ఒక ప్రత్యేక దీనిగా గుర్తింపబడటమే కాకుండా టెక్స్ట్లో కూడా సిలబస్ కరికులంలో కూడా ఇంక్లూడింగ్ కరికులంలోకి వచ్చింది. నేను రాసినవి స్కూల్ అది +2 ఇంటర్మీడియట్ లెవెల్ నుంచి యూనివర్సిటీ స్థాయి వరకు అనేక యూనివర్సిటీస్లో సిలబస్గా వచ్చింది. పరిశోధన కూడా చేస్తున్నారు, PhDలు కూడా చేస్తున్నారు. సో ఇది ఒక నిలబడటానికి ఒక పెద్ద పోరాటం అప్పటి నుంచి 19th century మహాత్మా జ్యోతిరావు ఫూలే కాలం నుంచి ఈరోజు ఉన్నటువంటి దళిత ఉద్యమం వరకు జరిగిన సుదీర్ఘమైనటువంటి ప్రయాణం, అనేక పోరాటాలు, అనేక అవమానాలు, ఇవన్నీ కూడా దీనిలో సాహిత్యకారులుగా ఫేస్ చేయడమే కాకుండా దీనిలో ఉన్న జీవితంలో కూడా ఈ అంశాలన్నీ కూడా ఉండబట్టే ఇది ఒక ఆలోచనాత్మకమైనది, ఒకటి ఆలోచింపజేసేటువంటి శక్తివంతమైన సాహిత్యంగా నిలబడటానికి దానికి రక్తమాంసాలు అద్దింది ప్రాథమికంగా దళిత జీవితమే.